హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో మిత్రులందరికీ స్వాగతం. ఒకవేళ మీరు ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది చేస్తూ ఉన్నారంటే డెఫినెట్గా కొన్ని టూల్స్ అనేది మార్కెట్ యొక్క సెంటిమెంట్ని కానీ, మార్కెట్ డైరెక్షన్ తెలుసుకోవడానికి కానీ, లేదా డేటా అనాలిసిస్ చేయడానికి అనేది చాలా ఉపయోగపడతాయి. అయితే ఫ్రెండ్స్, నేను క్లియర్గా మెన్షన్ చేస్తుంది ఏంటంటే, ఇక్కడ స్టాక్ మోజో ఏదైతే ఉందో ఈ వెబ్సైట్ వాళ్ళు కంప్లీట్గా ఈ డేటాని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, సో కొద్దిగా మిస్కన్సెప్షన్ అనేది ఉంది. సో ఇందులో ఏదో పెయిడ్ వీడియోస్ ఉన్నాయి, పెయిడ్ టూల్స్ ఉన్నాయి, దానికి మనం పే చేయాలని చెప్పేసి ఏం లేదు ఫ్రెండ్స్. ఇది కంప్లీట్గా ఫ్రీ అనమాట. నేనేమంటున్నానంటే, ఇవే టూల్స్ మనకు కావాలంటే మనం వేరే థర్డ్ పార్టీస్ వాళ్ళ దగ్గర కొనుక్కోవాల్సి వస్తుంది. బట్ వీళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పేసి నేను మీకు షేర్ చేస్తూ ఉన్నాను. అయితే ఈరోజు మనం పుట్ కాల్ డిఫరెన్స్ అనేది చూద్దాం. సో దీన్ని ఎలా చూడాలి? ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇన్స్ట్రుమెంట్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను నిఫ్టీ అనేది సెలెక్ట్ చేశాను. ఇది కోర్స్ రేపు ఎక్స్పైరీ ఉంది. డిఫాల్ట్గా కరెంట్ నియర్ బై ఎక్స్పైరీ అనేది ఉంటుంది. ఇక పైన వచ్చేసరికి మనకి టైం ఫ్రేమ్స్ అనేది ఉన్నాయి. అండ్ సెలెక్షన్ రేంజ్ కావాలంటే రేంజ్, కస్టమ్ కావాలంటే కస్టమ్, మీ ఇష్టం వచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఓకే, ఎనీహౌ ఇప్పుడు రేంజ్ కావాలంటే మొత్తం స్ట్రైక్స్కి ఉన్న డేటా అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. అంటే ప్రతి 1 మినిట్కి డేటా ఏ విధంగా చేంజెస్ జరుగుతూ ఉన్నాయి అనేది మనకి ఇక్కడ అప్డేట్ చేస్తూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మార్కెట్ చూడండి 9:17 అని చూపిస్తుంది కదా. యాక్చువల్గా ఏంటంటే మనకి 3 మినిట్స్ డిలే అనేది ఉంటుంది అన్నమాట డేటా. ఇది వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంది కాదు. డిలే అనేది మనకి ఎన్ఎస్సి నుంచే డేటా అనేది, అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనేది డిలే రావడం జరుగుతుంది. ఓకే ఫైన్. ఇక్కడ నుంచి కూడా మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి టైం స్టాంప్ ఉంది. ఇది వెరీ ఇంపార్టెంట్. అంటే ఏ టైంలో ఎంత మార్పులు జరుగుతున్నాయి, కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుందా, పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుందా అనేది మనం చూడవచ్చు. ఇక్కడ పుట్ సైడ్ అనమాట. సో మార్నింగ్ నుంచి పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కొద్దిగా పెరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసరికి కాల్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఉంది. సో కాల్స్లో కూడా కొద్దిగా యాడ్ అయింది. ఓకే, అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పుట్టు మైనస్ కాలు ఓపెన్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ అనేది చూపిస్తుంది. అంటే పుట్స్ ఎన్ని ఉన్నాయి, దాంట్లో నుంచి మైనస్ కాల్స్ తీసేస్తే ఇక్కడ రెడ్ వస్తుందంటే దీని అర్థం ఏంటంటే కాల్స్ ఎక్కువగా సెల్లింగ్ చేస్తున్నారు. సో సింపుల్గా మనకి 9:37 దాకా మార్కెట్ చాలామంది కాల్సే సెల్ చేశారు. ఎందుకంటే మార్కెట్ నిన్న మొన్న వీక్గా ఉంది కాబట్టి, ప్రీవియస్ 2 డేస్ మార్కెట్లో కొద్దిగా బేరిష్ సెంటిమెంట్ ఉండదని చెప్పేసి అందరు కూడా కాల్సే ఎక్కువగా సెల్లింగ్ చేశారు. బట్ ఇక్కడ నుంచి చూడండి చేంజ్ అయింది. అండ్ మోరోవర్ ఫ్రెండ్స్, ఈ నంబర్స్ అనేది కొద్దిగా డిఫికల్ట్గా అనిపించినాయి అనుకోండి. మనకి ఇక్కడ గ్రాఫికల్గా కూడా ఇచ్చారు. ఇది చాలా బ్యూటిఫుల్ అనమాట. అంటే ఈ నంబర్స్ని మనం ప్రతిసారి ఎగ్జాక్ట్గా ట్రాక్ చేయడం అనేది కష్టం. బట్ ఈ బార్ చూడంగానే మనకు తెలిసిపోద్ది అనమాట. సో బేసికల్గా ఈ రెడ్ బార్స్ వస్తున్నాయంటే మార్కెట్ని మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే బ్యారిష్గా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ గ్రీన్ బార్స్ అనేది వస్తున్నాయంటే పుట్స్ అనేది సెల్ చేస్తున్నట్టు అనమాట. అంతే కదా, ఇక్కడ గ్రీన్ వస్తుంది. పుట్ మైనస్ కాల్ అనేది గ్రీన్లో ఉందంటే పుట్స్ ఎక్కువగా ఉన్నాయి. పుట్స్ ఎక్కువగా సెల్లింగ్ చేస్తున్నారంటే మార్కెట్ బులిష్ అనమాట. సో ఇక్కడ చూడండి మనకి చార్ట్ కూడా ఒకసారి చూద్దాం. 9:37 దాకా బేరిష్గా ఉంది. 9:37 అప్రాక్సిమేట్గా ఇక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది బుల్లిష్గా ఉంది. అంటే వాళ్ళు ఏం చేశారంటే ఎప్పుడైతే 25,700 బెంచ్ మార్క్గా పెట్టుకున్నారు ఒక రిఫరెన్స్ నంబర్గా, ఆ లెవెల్గాన క్రాస్ అయిందంటే దెన్ మార్కెట్ బుల్లిష్ అనుకున్నారేమో. సో ప్రాబబ్లీ మనకి ఈ పాయింట్ ఆఫ్ టైం నుంచి కూడా మార్కెట్లో చాలామంది ఏం చేశారంటే పుట్స్ అనేది సెల్ చేశారనమాట. సో ఇక్కడ చూడండి ఆ యొక్క డిఫరెన్స్ అనేది పెరుగుతూ వస్తూ ఉంది. సో సింపుల్గా మనకు చూడగానే ఓకే, ఈ గ్రాఫ్ ప్రకారం అయితే బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి బుల్లిష్గా ఉంది. సో డే మొత్తం కూడా కొద్దిగా తగ్గుతూ పెరుగుతూ ఉంది, గమనించండి. అప్పుడప్పుడు నేరో అవుతుంది. ఓకే, వాళ్ళు కూడా రికవర్ చేస్తున్నారు అనమాట. అప్పుడప్పుడు వాళ్ళకి కూడా అనిపిస్తుంది కదా ఇది మంచి రెసిస్టెన్స్, ఇక్కడ నుంచి మార్కెట్ పడిపోద్ది అని చెప్పేసి. బట్ ఎండ్ ఆఫ్ ద డే దాకా కూడా ఈరోజు మొత్తం కూడా మనం అబ్జర్వ్ చేస్తే గ్రీన్ బార్స్ ఎక్కువగా డెవలప్ అయ్యాయి. అంటే ఆపర్చునిటీ వచ్చినప్పుడల్లా పుట్సే ఎక్కువగా సెల్ చేశారు. దీని అర్థం ఏంటంటే ఈ రోజు వాటికి యాజ్ పర్ ద డేటా మనకి ఏమర్థమవుతుందంటే ఎవ్రీ డిప్లో కూడా పుట్స్ అనేది సెల్ చేసినట్టు తెలుస్తూ ఉందన్నమాట. అండ్ ఇంకా మనకి సో చూడండి ఇక్కడ చేంజ్ అనేది చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్లో ఈరోజు ఏ విధంగా చేంజ్ అయింది, అండ్ ఈ డేటా అనేది కూడా మనకు చాలా చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, దాదాపుగా గ్రీన్ ఉందంటే యాడ్ అవుతుంది అనమాట. గ్రీన్ మొత్తం కూడా పుట్ సైడే ఉంది. అంటే ఈరోజు పుట్స్ ఎక్కువగా యాడ్ అయినాయి. కాల్స్ చాలా వాటికి రెడ్లో ఉన్నాయి, అంటే ఎగ్జిట్ అవుతున్నారు కాల్స్, ఎందుకంటే మార్కెట్ బుల్లిష్గా ఉంది కాబట్టి. దాని తర్వాత పుట్ కాల్ రేషియో ఓకే, సో ఏ విధంగా చేంజ్ అవుతూ ఉందనేది మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది.
ఓకే. దాని తర్వాత లాస్ట్ ట్రేడింగ్ ప్రైసు అంటే నిఫ్టీ ప్రైస్ ఇది. అండ్ ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏ విధంగా చేంజ్ అవుతుంది. అండ్ దాని తర్వాత సెంటిమెంట్ ఎలా ఉంది, లాంగ్ అన్వైండింగా, ఈ షార్ట్ బిల్డప్ లాంగ్ బిల్డప్ అనేది కూడా మనకి ఇంటర్ప్రిటేషన్ చేసి చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. సో మీరు టోటల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ చూడాలంటే చూడొచ్చు, లేదు ఈరోజు ఏం జరిగింది కావాలంటే కూడా చూడొచ్చు. టోటల్గా ఈ రోజుది ప్లస్ ప్రీవియస్గా మొత్తం కలిపి ఎలా ఉంది సెంటిమెంట్ అనేది చూడాలంటే కూడా మీరు ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది మీకు ఇంట్రాడేలో ఒక డైరెక్షన్, ఒక సెంటిమెంట్ అనేది ఇస్తుంది అనమాట. అగైన్ ప్రైస్ యాక్షన్ ప్రకారం కానీ మీ ఇంపార్టెంట్ లెవెల్స్ని బట్టి కానీ మీరు డెసిషన్ అనేది తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క పుట్ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ అనేది. ఇక్కడ సింపుల్గా ఏంటంటే ఈ డిఫరెన్స్ గ్రీన్లో ఉందంటే పుట్స్ ఎక్కువగా సెల్ చేస్తున్నారు అండ్ కాల్స్ తగ్గిస్తున్నారు. ఇది బుల్లిష్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇది రెడ్లో ఉందంటే మార్కెట్లో ఎక్కువగా కాల్స్ అనేది సెల్ చేస్తున్నారు, అందుకే నెగిటివ్ చూపిస్తుంది అనమాట నంబరు. ఓకే. అండ్ బార్ కూడా మనకి ఎలా ఉంటుందంటే రెడ్లో ఉంటుంది. సో రెడ్లో ఉన్నంతసేపు మనం ఏంటంటే బేరిష్ ఆపర్చునిటీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ గ్రీన్లో ఉన్నాయి ఈ బార్స్ అంటే కూడా మనం బుల్లిష్ ఆపర్చునిటీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సింపుల్గా చెప్తున్నాను అనమాట. ఈ విధంగా పుట్ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ప్రకారం మనం ఏంటంటే ఒక సెంటిమెంట్ ఎలా ఉంది మార్కెట్లో అనేది తెలుసుకోవడం జరుగుతుంది. సో స్టిల్ ఏదైనా డౌట్ ఉందనుకోండి ఫ్రెండ్స్, దీనికి సంబంధించింది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేస్తూ ఉండండి, మీ యొక్క సపోర్ట్ అనేది కూడా తెలియజేస్తూ ఉండండి. ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారనుకోండి, ఒకసారి కాంటెంట్ అనేది గమనించండి. మన ఛానల్లో మంచి ఎడ్యుకేషనల్ కాంటెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు నచ్చిందనుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మరొక ఎడ్యుకేషనల్ కాంటెంట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. ధన్యవాదాలు.